మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. ఇక ఏఐతో సరికొత్త కొలువులు. కృత్రిమ మేధను ఆలోచన భాగస్వామిగానే భావించాలి. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు. కృత్రిమ మేధలో ప్రపంచాన్ని భారత్ నడిపిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మందికి శిక్షణ ఇస్తాం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ గారు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో భారత్ ఏఐ మార్కెట్ ఎలా మారబోతుంది, ఆ వృద్ధిలో మైక్రోసాఫ్ట్ పాత్ర ఎలా ఉండబోతుందని ఆయన తెలిపారు. ఇక పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు. సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే యత్నం. ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో అమలు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు పట్టం. రసాయన శాస్త్రంలో కిటాగావా రాబిన్స్ యాగిల్ను వరించిన నోబెల్. ఇక రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 67,000 మందికి ఉపాధి. దేశంలో మొదటిసారిగా భారీ విదేశీ పెట్టుబడి రైడన్. 11వ SIPB సమావేశంలో ఆమోదం దొరికింది. ఇక బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం, 6 సజీవ దహనం. చికిత్స పొందుతూ మరొకరు మృతి, గాయపడిన 3 పరిస్థితి విషమం. పరుగులు తీసిన కార్మికులు, కొందరి ఆచూకీ దొరకని వైనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఘటన. ఇక రాజస్థాన్లో 111 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంకా భారత్తో మళ్లీ యుద్ధం జరిగితే మాది విజయం. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మన అవకాశాలు అపారం, అందిపుచ్చుకోవడమే తరువాయి. భారత్ వృద్ధితో వాళ్లకు ఉద్యోగాలు. ముంబై పర్యటనలో బ్రిటన్ ప్రధాని మాట తెలిపారు. ఇక జోహో మెయిల్కు మారిన అమిత్ షా గారు. amitshah.bjp@johomail.in కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. పాక్పై దాడి చేయకుండా ఎవరు ఆపారో కాంగ్రెస్ చెప్పాలి అని మోడీ గారు ప్రశ్నించారు. కేంద్రానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ స్పష్టీకరణ. ఇక లగ్జరీ కార్ల వ్యవహారంలో దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు. ఇక భారత్లో అమెరికా రాయబారిగా సర్గోయ్ గోర్. ట్రంప్ వీర విధేయుడికి సెనెట్ ఆమోదం. దీపావళిని సెలవుగా ప్రకటించిన కాలిఫోర్నియా. రష్యా చమురే భారత్కు ఆధారం కాదు, ఇంధన కొనుగోళ్లు ఆ దేశం బహుముఖం చేస్తుంది. ట్రంప్ సలహాదారు జెమిసన్ గిర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. H-1B వీసా ఉద్యోగుల ప్రయాణాలు నిలిపివేసుకోండి. సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆదేశాలు. హిమాచల్ బస్సు ప్రమాదంలో 16కు చేరిన మృతుల సంఖ్య. సింగర్ జుబిన్ గర్గ్ మృతి కేసులో కీలక మలుపు. అతడి సోదరుని అరెస్ట్ చేశారు. సాయుధ దళాల సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనం. IAF అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడి. ఇంకా హసీనాకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. వైద్యుడిపై వేట కొడవలతో దాడి. కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రుల ఘటన. ముందు 60 కోట్లు డిపాజిట్ చేయండి. చీటింగ్ కేసులో శిల్పా శెట్టి దంపతులకు బాంబే హైకోర్టు స్పష్టం. ఇక మరో 7గురికి నకిలీ మకిలీ. వారిలో 2 మలకల చెరువు నేతలు. కల్తీ మద్యం కేసులో లొంగిపోనున్న A1 జనార్దన్ రావు. అద్దేపల్లి ఆఫ్రికా మూలాలపై అబ్కారీ ఆరా. మలకల చెరువు కేసుకు కెమెరూన్ దేశంలో ఓ కేసుకు పోలిక. అక్కడ రెడ్డీస్ గ్లోబల్ మద్యం దందా సేమనేత సోదరులదే. ఇంకా అమరావతిలో 212 కోట్లతో రాజభవనం నిర్మాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన CRDA సమావేశంలో నిర్ణయం. 3 నెలల్లో రాజధానికి ఓ రూపు తీసుకురావాలని సీఎం గారు తెలిపారు. ఇక 13న అమరావతిలో CRDA భవనం ప్రారంభం కానుంది. అధిక జీతాల ఆశ చూపి అమాయకులకు వచ్చు. నకిలీ మద్యం కేసులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఎక్సైజ్. ఇక 3 ప్రాంతాలు విభిన్న ఆర్థిక కేంద్రాలు, ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ ప్రాంతాలు. SICB సమావేశంలో సీఎం గారు తెలిపారు. డేటా వ్యాలీగా విశాఖ అని లోకేష్ గారు తెలిపారు. ఇక 5 విశ్వవిద్యాలయాలకు వీసీలు నియమించిన ప్రభుత్వం. ఇక నేడు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన. మత్స్యకారుల సమస్యలపై బహిరంగంగా సభ. కుర్చీలు విసిరేసి వేదికను కూల్చేసి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయంపై స్థానికుల ఆగ్రహం. ఆందోళనతో నిలిచిన ప్రజాభిప్రాయ సేకరణ. అదాని గోబ్యాక్ అంటూ నినాదాల హోరు. వచ్చే నెల నుంచి కర్నూలు జిల్లాలో బంగారు ఉత్పత్తి. ఇక 136 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. యాజమాన్యంతో ఐకాసా చర్చలు విఫలం. ఇక డబుల్ మర్డర్ కేసులో ముందస్తు బెయిల్. పొరపాట్లు జరిగిందేమో సరిదిద్దుకుంటాం. పిన్నెల సోదరు కేసులో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య. ఇక పామర్ బస్టాండ్కు NTR పేరు పెట్టారు. ఇంటర్ విద్యార్థి వేలు విరిచిన వైస్ ప్రిన్సిపల్.
కమిషన్ సిఫార్సులను పోర్టల్లో పెట్టడం దురదృష్టకరమని మంచు విష్ణు గారు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు నల్వా ఏరో ప్రైవేట్ లిమిటెడ్ ఆసక్తి, 10 ఏళ్లలో 800 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన, శ్రీశైలం డ్యాం నుంచి 900 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇక మోహన్ బాబు వర్సిటీపై కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రిన్సిపాల్ పదోన్నతులపై సిఐడికి రికార్డులు అప్పగించండి ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశం. 30 రోజుల్లోగా పరిష్కరించినట్లయితే ఆమోదించినట్లే. భూ వినియోగ మార్పిడి అర్జీలపై ప్రభుత్వం స్పష్టత. నాలా రద్దు, దరిమిల కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక మిథున్ రెడ్డి పాస్పోర్ట్ అందజేతకు అనుమతి. సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చలామణి, నకిలీ పేమెంట్ గేట్వేలతో దోపిడీ. ఏడాదిలో 5,000 కోట్లు తరలినట్టు అంచనా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సీక్ నివేదిక. ఇక అర్ధాంతరంగా వదిలేసి ఇప్పుడు రాద్ధాంతమా? వైద్య కళాశాల భవనాల పనులు అరాకొరే, నిర్మాణాలు పూర్తి చేయని నాటి సర్కార్ నేడు పీపీపీ పద్ధతిలో నిర్మాణంపై రచ్చ. వైకాపా నేతల తీరుపై జనం విస్మయం. ఇక ఆ ప్యాలెస్కు బదులు వైద్య కళాశాలను కట్టాల్సింది కదా అని వైకాపా అధినేత జగన్ నిలదీసిన టీడీపీ నేతలు 16 మెడికల్ హబ్లకు పీపీపీ టెండర్లు పిలిచిన విషయం మర్చిపోయారా? ఇక ఇతర జిల్లాల్లో కూడా పూర్తి కాని వైద్య కళాశాల భవనాలు. కర్నూలు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలో నాడు పట్టించుకోకుండా నేడు పర్యటనల. మాజీ సీఎం జగన్కు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నావళి. నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి పెంపు 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు. ఇక జీశాట్ 7Rతో హిందూ మహాసముద్రంపై మరింత పట్టు. ఈ నెలాఖరు లోపల ప్రయోగించనున్న ఇస్రో. గీత దాటితే క్రిమినల్ చర్యలే. జగన్ పర్యటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు. ఇక రప్పారాపా ఫ్లెక్సీలు, సైలెన్సర్ లేని బైకులు. జగన్ పర్యటనలో వైకాపా శ్రేణుల రచ్చ. భీమవరంలో ఇక మాధవరెడ్డి, తుకారాం మిమ్మల్ని ఎందుకు కలిశారు? మదనపల్లి దస్త్రాల కేసులో పూర్వ ఆర్డీఓకు సిఐడి ప్రశ్నలు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోం. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయంటూ వైకాపా కుట్ర. తప్పుడు ఆరోపణలపై లబ్ధి పొందేందుకు యత్నం. ప్రతిదానికి సమాధానం చెప్పండి. మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు గారు. ఇక రైల్వే టికెట్ తనిఖీల ద్వారా ఒక్క రోజులో 35.46 లక్షలు. విజయవాడ డివిజన్ రికార్డు. ఇక శ్రీశైలం డ్యాం సరికొత్త రికార్డు. మద్యం కేసులో సిట్ రీఓపెన్ పిటిషన్. మరిన్ని ఆధారాలతో వాదనలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. నిందితుల బెయిల్పై తీర్పు ఇవ్వాల్సిన వేళ కీలక మలుపు. జడ్జి వైపు చెప్పు విసిరిన నిందితుడు చెన్నైలో. ఇక ఉద్యోగానికి వచ్చి వ్యాపారాలు. చైనీయుడు యాంగ్పై ఈడీ విచారణ. ఇక స్పెషాలిటీ కాఫీ ఉత్పత్తుల్లో భారత్కు ఆ సత్తా ఉంది రాహుల్ గాంధీ గారు తెలిపారు. కూటములు, మల్లుగొల్లలు. ఎన్డీఏ, ఇండియా పక్షాల్లో అంతర్గత చర్చలు. బీజేపీ 101, జేడీయూ 102 చోట్ల పోటీ. 25 మందిని ఖరారు చేసిన కాంగ్రెస్. ఇక హవాలా నిరోధక చట్టంలో డిజిటల్ అరెస్టు లేనే లేదు, ఈడీ తెలిపింది. ఇక ఆయుర్వేదిక్ మందు ఇంటి చిట్కాలే పిల్లలకు సురక్షితం, నిపుణులు వెల్లడి. ఎత్తుబట్టి జీవుల ఉనికి. స్వీడన్లో శాస్త్రవేత్తల అధ్యయనం. ప్రకృతి వైపరీత్యాల వేళ ఎస్ఐఆర్ సాధ్యమా? మమతా బెనర్జీ గారు ప్రశ్నించారు. ఇక ఆ దగ్గు మందును విదేశాలకు ఎగుమతి చేశారా? భారత్ను ఆరా తీసిన WHO. ఎవరెస్ట్పై చిక్కుకున్న 850 మందిని రక్షించిన సిబ్బంది. ఇక కీలక దశకు చేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ చర్చలు. ఒప్పందం కుదిరితే ఈజిప్ట్కు ట్రంప్ వచ్చే అవకాశం. రాజస్థాన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. చల్లా చెదురైన 38 వ్యాగన్లు. ఇక ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్పై రష్యా భారీ దాడి చేసింది. 11 రోజుల మృత్యువుతో పోరాడి ఓడిన జవాండా పరిస్థితి విషమించి కన్నుమూసిన పంజాబీ గాయకుడు. ఇక బీహార్లో 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 4 రోజులుగా నిలిచిన వాహనాలు. విద్యుత్ ప్లాంట్లో కూలిన లిఫ్ట్. 4 కార్మికులు మృతి చెందారు, 6గురికి గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన. ఇక పురుషుల కన్నా మహిళల్లో కుంగుబాటు ముప్పు హెచ్చు. క్యాన్సర్తో పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అభివృద్ధి చేసిన IISER కోల్కతా. ఇక మీ ఇల్లు ఓ ఆదాయ మార్గం. రాష్ట్రంలో 5 ఏళ్లలో 10,000 హోమ్ స్టేలు. పర్యాటకులకు సొంతింటి మాదిరి అతిథి మర్యాదలు. ముందుకొచ్చే గృహ యజమానులు ప్రోత్సాహకాలు, రాయితీలు. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ. ఇక ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్సైట్ ఆవిష్కరించిన చంద్రబాబు గారు. కోట్ల మంది భారతీయులకు మోడీ ప్రేరణ, సీఎం చంద్రబాబు గారు తెలిపారు. లూలు సంస్థకు ఆర్టీసీ భూముల కేటాయింపుపై పిల్. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. ఇక కొల్లేరులో ఆక్రమణల తొలగింపుపై లోతుగా కసరత్తు. 4 వారాలు గడువిస్తే నిర్మాణాత్మక ప్రతిపాదన సమర్పిస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం. 13న బడులకు కొత్త టీచర్లు. ఇక 5% జీఎస్టీపై ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వాలి. మంత్రి దుర్గేష్కు హోటల్ అసోసియేషన్ వినతి. వైకాపాలో రాష్ట్ర కార్యదర్శుల నియామకం. ఇక మెరుగుపడని రెవెన్యూ సేవలు. ఆ శాఖపై తగ్గుతున్న సంతృప్తి, పెరుగుతున్న లంచాల బెడద. IVRS QR కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణలో వెల్లడి. ఫిట్మెంట్లో కోత పెట్టింది జగన్ ప్రభుత్వంలోనే. ఉద్యోగులపై మాట్లాడే హక్కు వైకాపాకు లేదు. నీలయపాలెం విజయకుమార్ గారు మండిపాటు.
ఇక అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో జగన్ కూడా భాగస్వామే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ప్రధాని సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, సభా స్థలానికి వెళ్లి అనుసంధాన రహదారులను పూర్తి చేయండి. మోడీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష. గ్రీన్ హైడ్రోజన్ ప్రోత్సాహకానికి సలహా కమిటీ చైర్మన్గా నీతి ఆయోగ్ సభ్యులు సరస్వత్. ఇక ఆయుధాలు వదిలేయడమే సరైన ఎత్తుగడ, సోను ప్రతిపాదన సమర్పిస్తున్నామన్న సీకాస. సీజనల్ వ్యాధులపై నేడు కలెక్టర్లతో సీఎస్ సమీక్ష. డిఎస్సిలో అన్యాయం జరిగిందని జగన్కు అభ్యర్థుల వినతి. ఇక కొత్త టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలి ఏపీటీఎఫ్. ఇంకా సాక్షులు చూద్దాం ఒకసారి. బంగారం 1,26,600కి చేరింది ఢిల్లీ మార్కెట్లో. ఇక సఫారీతో సవాలుకు సై. నేడు విశాఖలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో టీమిండియా డి. ఇక అంతా వారే చేశారట. నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కార్ కనికట్టు. చిన్న చిన్న వారిపై కేసులు, తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్. లేబుళ్లు తెచ్చారంటూ మూతల సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చిన వైనం. కనిపించని సూత్రధారులు, పాత్రధారులు ఏదో చిన్న వ్యవహారంలో అనేలాగా షో చేసిన కీలక నేతలు తప్పించే పన్నాగం. అంతా ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం మేరకే. నకిలీ మద్యం తయారీ, సరఫరా అంతా తామేనన్న ఏటు అద్దెపల్లి. దాన్నే ప్రజలకు విక్రయించామని, భారీ లాభాలు వచ్చాయని ఒప్పుకోలు. అందుకే దందాను విజయవాడ వరకు విస్తరించామని వెల్లడి. బార్లు, వైన్ షాపులు, బెల్ట్ షాపులకు భారీగా అమ్మినట్లు అంగీకారం. 12 మంది నిందితుల్లో 3 కోర్టులో హాజరుపరిచిన అధికారులు. ఇక కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు. కురుపం హాస్టల్లో కలుషిత బోరు నీరే దిక్కు. తాగడానికి, వంటకు కూడా అదే నీరు. ఆర్ఓ ప్లాంట్ పాడైన, మరమ్మతులు చేయించలేదు. హాస్టల్లో ఎలాంటి వసతులు లేవు. 611 మంది బాలికలకు 6 బాత్రూంలే ఉన్నాయి. హాస్టల్ నుంచి వస్తూనే వాంతులు, జ్వరాలు, పైగా ఎళ్ళో ఏదో తిని ఉంటారంటూ ఎత్తుపడిచారు. కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న కురూపం విద్యార్థుల తల్లిదండ్రులు. 2 విద్యార్థుల మృతితో భయం గుప్పెట్లో బాలికలు. ఆటోలు తిప్పొద్దు, ఫ్లెక్సీలు కట్టొద్దు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు. ఇక భారత్తో యుద్ధం తప్పదు, ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు. ఇక 15 నుంచి నిరవధిక సమ్మె. ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. ప్రభుత్వంతో చర్చలు విఫలం. ఇక జేఈఈ సిలబస్ మార్చాల్సిందే. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రాల సూచన. ప్రస్తుత విధానం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన. అడ్వాన్స్ మరీ కఠినంగా ఉంటుందని వెల్లడి. ప్రశ్నలు సరళంగా ఉండాలని స్పష్టీకరణ. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. పాక్ అమెరికా క్షిపణులు. అత్యాధునిక AIM-120లు విక్రయానికి ఒప్పందం ఖరారు. క్షిపణులు అమెరికా వీలుగా F-16ను ఆధునీకరించనున్న అమెరికా. బాలకోటపై దాడులకు ప్రతీకారంగా ఈ మిసైల్స్తోనే నాడు పాక్ ప్రతి దాడి. ఇప్పుడు భారీగా సమకూర్చుకునే యత్నం. డాన్ పత్రిక కథనం. ఇక పీపీపీతో తప్పేంటి? నిధులు లేనప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఏళ్లు పడుతుంది. డబ్బులు లేకనే ప్రభుత్వం ప్రైవేట్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలనా అనుమతులు ఇవ్వగానే సరే కాలేజీల నిర్మాణానికి నిధులేవి. డబ్బు కొరతతో జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణము ఆగిపోయింది. కట్టి తీరాలని సర్కార్పై ఒత్తిడి తేలేం కదా. టెండర్ల ఖరారుపై స్టేకి విధించలేం. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఇక జగన్ ఇది చూసేందుకే రాక. మఖవరపాలెంలో మెడికల్ కాలేజ్ తాను సీఎంగా ఉండగానే నిలిచిపోయిన పనులు. ఇక పెట్టుబడుల ధమాకా. 87,520 కోట్లతో విశాఖలో AI డేటా సెంటర్. రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్కు రైట్. ఇక 104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం అమరావతిలో నిర్మాణానికి ఆమోదం. 24న రాష్ట్రానికి ఫ్యూజ్ టెక్ ప్రతినిధులు. పెట్టుబడులపై పరిశ్రమల శాఖతో చర్చలు. బాణాసంచా పేలుడుకు 7 బలి. కోనసీమ జిల్లాలో రాయవరంలో విషాదం. మృతుల్లో తయారీ కేంద్రం యజమాని. దీపావళి ఆర్డర్ల కోసం పనిచేస్తుండగా నిప్పురవలు ఎగసిపడి పేలుళ్లు. 6 అక్కడికక్కడే సజీవ దహనం. చికిత్స పొందుతూ మరో కూలీ మృతి. మృతుల్లో 4 మహిళా కూలీలు. బాధాకరం. మోడీ ఆదుకుంటామన్న పవన్ గారు. ఇక ఆ దివ్యల వెనక చీకటి. తయారీ కేంద్రాల్లో బతుకులు బుగ్గి. దీపావళికి తరచూ ప్రమాదాలు. తూర్పులో ఏటా 40 మందిని బలి. ప్రమాదాల్లో అత్యధికంగా చనిపోతున్నది మహిళలు మరియు పిల్లలే. ఇక నకిలీకి నాడే నాంది. జగన్ జమాలో నకిలీ మద్యం తయారీ మొదలు. కోవిడ్ సమయంలోని దానికి ఊతం. అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగన్ నకిలీ వైపు అక్రమార్కుల బాట. భారీగా లాభాలు. అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు. రాష్ట్రంలో చాపు కింద నీరులాగా మత్తు విస్తరణ. నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపండి. రాష్ట్రంలో ఆ మద్యం ఎక్కడా కనిపించకూడదు. తయారీదారులు ఏమాత్రం ఉపేక్షించొద్దు. మద్యంపై ఫేక్ ప్రచారాన్ని తిప్పుకొట్టండి. పోలీస్ ఎక్సైజ్ శాఖ సమక్షంలో సీఎం చంద్రబాబు గారు. ఇక ప్లాన్ జనార్దన్ రావుది. నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, వాటాల పంపిణీ బాధ్యత కట్టరాజుది. జయచంద్రారెడ్డికి మద్యం సొమ్ముల్లో వాటా. ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తికి అందజేత. చదువుకునే సమయం నుంచి జనార్దన్ రావుతో కొడాలి శ్రీనుకు స్నేహం. మలకల చెరువు నకిలీ మద్యం కేసులో కొత్తగా 7 నిందితులు. ఇబ్రహీంపట్నంలోను నకిలీ యూనిట్. 3 నెలలుగా నకిలీ మద్యం తయారీ. జనార్దన్ రావు బార్ భాగస్వామిగా ఉన్న బెజవాడలోని శ్రీనివాస్ వైన్స్లో అమ్మకాలు. ఎక్సైజ్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు
10,000 కోట్లు. అదోల్ మైసమ్మ గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లైన్ల వెడల్పు, 231 కిలోమీటర్ పొడవుతో హైవే విస్తరణ, ఒక్కో కిలోమీటర్కు 44.92 కోట్లతో వ్యయం. ప్రాథమిక డిపిఆర్లో వెల్లడి. నవంబర్లో తుది డిపిఆర్, మార్చికి టెండర్లు. ఇక రాష్ట్ర జిల్లా ప్రధాన రోడ్లకు 1000 కోట్లు మంజూరు చేశారు. రహదారులపై ప్రభుత్వ హామీ అమల్లోకి. ఇక కుల వివక్షకు దళిత ఐపీఎస్ బలి. తెలుగువాడైన హర్యానా ఏడీజీపీ పురాణ్ కుమార్ ఆత్మహత్య. చండీగఢ్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్ మరణం. వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. తాజాగా మద్యం కాంట్రాక్టు ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఐపీఎస్ గారు. ఇక 26/11 దాడుల తర్వాత పాక్పై ఎందుకు దాడి చేయలేదు? సైనిక చర్య వద్దనే నిర్ణయం ఎవరిది? ప్రజలకు కాంగ్రెస్ చెప్పాల్సిందే. ప్రధాని మోడీ డిమాండ్. చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో ధ్వజం. నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని గారు. కప్పు టీ కంటే 1 GB డేటా చౌక. పెట్టుబడులకు స్వర్గధామం భారత్. ఇండి మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోత్సవం మోడీ గారు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు. సకాలంలో పెన్షన్ గ్రాట్యుటీ చెల్లింపు. జాప్యం జరిగితే జీపీఎస్తో సమానంగా వడ్డీ. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు, పెనాల్టీలు. న్యాయపరమైన చిక్కులుంటే పరిష్కారం అయినప్పటి నుంచి లెక్కింపు. ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే వడ్డీ మంజూరు. ఇక సవరించిన మార్గదర్శకాలతో కొత్త జీవో, పాత జీవోలన్నీ రద్దు. ఇక పెట్టుబడుల్లో రికార్డ్ 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్. ఇక వరల్డ్ గేట్వేగా ముంబై. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్. 25 కోట్లు పెరిగిన ప్రయాణికుల సంఖ్య. 10 ఏళ్లలో దాదాపు 3 రెట్లు పెరుగుదల. వికసిత్ భారత్లో మైలురాయి. ప్రధాని మోడీ తెలిపారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, ఆక్వాలైన్ ప్రారంభించిన ప్రధాని గారు. 19,500 కోట్లతో ఎయిర్పోర్ట్ నిర్మాణం. దేశంలో తొలి డిజిటల్ విమానాశ్రయంగా ఖ్యాతి. ఇక మిషన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. సాదర ఆహ్వానం. పారిశ్రామికవేత్తలతో భేటీ. ఎఫ్ఐటిఏతో ఇరు దేశాల మధ్య బలమైన బంధం. ఇరు దేశ ప్రధానులు ఆశాభావం. నేడు మోడీతో స్మార్టర్ ద్వైపాక్షిక చర్చలు. ఇక కల్తీ మద్యంపై వైసీపీ కుట్రలు. కల్తీ మద్యంతో మరణాలంటూ దుష్ప్రచారం. మంత్రులు తిప్పుకొట్టాలని సీఎం గారు తెలిపారు. రోడ్లకు మహర్దశ. 1000 కోట్లు మంజూరు. ఇక బాణాసంచా ఫ్యాక్టరీలో విస్ఫోటం. 7 మృతి చెందారు. లిక్కర్ కేసులో మరో నిందితుడు. ముంబైకి చెందిన అనిల్ చోక్రా పేరు చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో. మరోవైపు చెవిరెడ్డి తదితరుల బెయిల్కు మోకాలడ్డు. మళ్లీ వాదనలు వినిపిస్తామని పిటిషన్పై నేడు విచారణ. ఇక ఎంపీ మిథున్ రెడ్డికి పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు. విశాఖలో హైటెన్షన్. నేడు వైకాపా అధినేత జగన్ పర్యటన. పోలీసుల షరతులు, పరిమిత అనుమతులు. ఆంక్షలపై వైకాపా నేతల ఆగ్రహం. మమ్మల్ని అడ్డుకోలేరంటూ ప్రకటనలు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు. ఇక అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. పెద్ద గంటాడియాలో పెళ్లిబికిన ప్రజాగ్రహం. తిరగబడిన స్థానికులు, ఉక్కు నిర్వసితులు. ఇక బ్యారికేడ్ తొలగించి కుర్చీలు విసిరేసిన మహిళలు. సభా ప్రాంగణం ధ్వంసం. గోబ్యాక్ అదాని అంటూ నినాదాలు. ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా. ఇంకా ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దామండి. ఇక పగ్గలేని పసిడి. 10 గ్రాముల ధర ఢిల్లీలో 1.26 లక్షలు. $4,000 మించిన కొమెక్స్ గోల్డ్. యుఎస్ షట్ డౌన్ ఈటీఎఫ్ గిరాకీల ప్రధాన కారణం. ఇక మాల్స్లో పెరిగిన రిటైల్ అద్దె లావాదేవీలు. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదించింది. 2027-28 కల్లా భారత్లో స్కోడా విద్యుత్ కార్. ఇక విస్తరణ ప్రణాళికల్లో నెప్రో ప్లస్. ముంబై కోపెన్హాగన్కు ఇండిగో విమానాలు. 200 కోట్ల మోసాలను ఆపిన ఫోన్ పే మరియు పేటిఎం. ఇక సెప్టెంబర్లో విద్యుత్ కార్ల అమ్మకాల అదుర్స్. ఫడా తెలిపింది. హోండా మోటార్ సైకిల్స్ లాభం 3,726 కోట్లు. సులభంగా వాడే ఉత్పత్తులు తీసుకురండి. ఫిన్టెక్ సంస్థలకు ఆర్బీఐ గవర్నర్ సూచన. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లో విక్రయాలు. 4వ రోజు వరుస లాభాలకు విరామం. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 81 కోట్లు. డిఐ కొనుగోళ్లు 329 కోట్లు. టైటాన్ ఆదాయంలో 20% వృద్ధి. ఇక అత్యున్నత బ్రాడ్బ్యాండ్ సేవలకు సిద్ధం. స్టార్లింక్ భారత్ ప్రతినిధి తెలిపారు. అమెరికాలో లుపిన్ కొత్త తయారీ కేంద్రం స్టార్ట్ చేయనుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతి 59 పోస్టులు భర్తీ చేయనుంది. యాంకర్ కామ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్ మొదలైన ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన 2 ఏళ్ల కాలానికి భర్తీ చేస్తారు. ఎంపిక దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష, ఇంటర్వ్యూ లేదా 2 నిర్వహిస్తారు. ఒప్పంద ప్రాతిపదికన 2 ఏళ్లు ఎంపిక చేసినప్పటికీ వ్యక్తి పనితీరు, సంస్థ అవసరాల నిమిత్తం పొడిగించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21 అక్టోబర్. వెబ్సైట్ prasarabharati.gov.in. ఇంకా యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. అర్హత 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 నవంబర్. పరీక్షా తేదీ త్వరలో వెల్లడించనున్నారు. వెబ్సైట్ ugcnet.nta.nic.in. ఇక ప్రభుత్వ రక్షణ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో 30 ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్ట్ నర్సింగ్ డిప్లొమా 10వ తరగతి ఐటీఐతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29 అక్టోబర్. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో.
వెబ్సైట్ bellindia.in. ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి. ఇన్నోవేషన్, ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, UI/UX డిజైన్, పైథాన్ డెవలప్మెంట్, ఫౌండర్ అసోసియేట్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ UGC. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.